ఇటీవల నిన్నగాక నేననో మననో అనుకుంటాను, నేను ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా, మన ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు మరియు మా పులివెందులలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రవి, వీళ్ళిద్దరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మాట్లాడుతుంటారు, మా లొకేషను ఏమన్నా అంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి, చట్టపరమైన దాంతోపాటు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మాట్లాడినారు. ఇది చూసిన తర్వాత నాకు అప్పుడు కొంతమంది ఫోన్లు చేశారు, అన్న ఇటీవల కాలంలో నువ్వు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టావా, ఈ 3-4 రోజుల్లో ఏమైనా ప్రెస్ మీట్ ఏమైనా పెట్టారా అని. లేదా నేను ఈ మధ్య ఎక్కడ లేదు, ఒకసారి సాక్షి డిబేట్లో ఐ థింక్ 10-12 రోజులు అయినట్టుంది, సాక్షి డిబేట్లో ఒకసారి పోయినా తప్పితే ఈ మధ్య పెట్టలేదన్న. ఇదేందన్నా వీళ్ళు దొంగలు పడిన నెల కుక్క మరిగినట్టు మరుగుతాండ్రా వీళ్ళు అన్నాడు. దొంగలు పడిన నెలకు కుక్కలు మరిగినట్టుంది వీళ్ళ పరిస్థితి, మరి నువ్వు ఎప్పుడు మాట్లాడినా నువ్వు దేనికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే, ఏంది వీళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే, డైరెక్షన్ పైనుంచి లోకేష్ భరించలేకున్నాడు, ఆయన విమర్శించేది భరించలేకున్నాడు, ఆయనకు ఆయన పార్టీ వాళ్ళకి ఏమైనా ఆయన యువరాజేమో, నాకేమి ఏంట, నీ పార్టీ వాళ్ళు నీ కాళ్ళు ముక్కుని నాకేమి ఏంటండా, నేను ఐ బిలాంగ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నా ధర్మము నా పార్టీ కోసం పోరాడము, నా ధర్మము నా యొక్క లీడర్ కీర్తిని, ఆ కీర్తి ప్రతిష్టలు 10 మందికి వ్యాపింపజేయడం, ఆయన కీర్తిని 10 మందికి తెలియజేసేట్టు చేయడం నా ధర్మము. నా ధర్మం నేను నిర్వహిస్తా. నీ పార్టీలో ఉన్నా, 1 రోజు 2 రోజులు కాదు, 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. తెలుగుదేశంలో పార్టీ ఉన్నప్పుడు అదే ధర్మం నేను పాటించిన, నా లీడర్ యొక్క కీర్తిని, ఆయన చేసినటువంటి మంచి పనులు చేసిన. ఈరోజు నీవు వద్దని చెప్పుకున్నాం, నీకు నాకు మనస్పర్ధలు వచ్చినాయి. ఎందుకు మనస్పర్ధలు వచ్చాయో నీకు తెలుసు, అనేక సందర్భాల్లో నేను చెప్పినా దీని మీద. మళ్ళీ ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ది టైం. నేను ఎందుకు బయటకు వచ్చినానో, నేను ఏం కథనో, అక్కడేటువంటి బీటెక్ రవి, అక్కడేటువంటి వాసు, రామ్ గోపాల్ కూడా ఇటీవల ఏదో స్టేట్మెంట్ ఇచ్చాను, మీ అందరికీ తెలీదా?